ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం న్యాయాధిపతులు 6:11 ఉంది, చద్దాము. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు వాగ్దానము, పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యురాల, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పని ఆరంభించండి. దేవాది దేవుడు మనని ఈరోజు పిలిచి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నూతన పని ఆరంభించడానికి మీరు ఇష్టపడుతున్నారు, నూతన కార్యాలు చేయడానికి మీరు ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ ఎవరైనా ఎగతాళి చేస్తారేమో, ఎవరైనా హేళన చేస్తారేమో, అవమానాలు ఎదుర్కొంటానేమో, నిందలు ఎదుర్కొంటానేమో, లేక నష్టాన్ని నేను చూస్తానేమో అని చాలామంది పని స్టార్ట్ చేయట్లేదు. కమాన్, స్టెప్ అవుట్, బయటికి రండి. ఖచ్చితంగా ఈ పని ఆరంభించండి. దేవుడు మీ జీవితంలో పెట్టిన దేవుని చిత్తానుసారమైన ఆ పనిని మీరు ఆరంభించడానికి ఏమాత్రం సందేహించకండి. పేతుడు జీవితంలో కూడా ఆయన అనేక సార్లు యేసుప్రభు నడవాలని, యేసుప్రభులాగా మరి గొప్ప కార్యాలు చేయాలనే విశ్వాసం అయితే ఉంది, కానీ మధ్యలో ఆగిపోయేవాడు. అయితే ఒకరోజు అయితే యేసయ్యా, నీ వల్లే ఆ సముద్రం మీద నేను నడవాలి, ఆ నీటి మీద నేను నడవాలి, ఒక్కసారి సెలవివ్వు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వద్దు వద్దు, నీ వల్ల కాదు, నువ్వు మునిగిపోతావు, నీకు అల్ప విశ్వాసం ఉందని అనలేదు. దేవుడు అంటాడు, కమ్ అవుట్ ఆఫ్ ద బోట్, బయటికి రా, ఇదిగో నీళ్ళలో నువ్వు అడుగులు వెయ్యి, నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నిజమే, కొన్నిసార్లు మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, జాబ్ అయినా, ఒక నూతన ఆరంభమైనా, లేక నూతన కార్యమైనా, లేకపోతే నూతన ప్రాజెక్ట్ అయినా, సేవ అయినా, ఏదైనా కూడా మనం స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ వచ్చేది భయం. అవుతుందా, చేయగలుగుతానా, పూర్తి చేయగలుగుతానా, లేక నేను ఇంత చిన్నది నేను స్టార్ట్ చేస్తే ఎంత ఆశీర్వాదం పొందుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావు. ఏదేమైనా స్టార్ట్ చేయి. జకర్యా 4:10 అల్పమైన దాన్ని నువ్వు తృణీకరించకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కింగ్డమ్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా అండి? స్టార్ట్ స్మాల్, ఎండ్ అప్ బిగ్. నువ్వు కొద్దిగా స్టార్ట్ చేస్తే తుదకొద్ది మహాభివృద్ధిలోనికి దేవుడే తీసుకెళ్తాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారు, ఏ కార్యం ఆరంభించాలనుకుంటున్నారు, ఏ మాత్రం సందేహింపక దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీకు తోడుగా ఉండి పరాక్రమం గల బలాఢ్యుడిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు కంప్లీట్ చేస్తావు, ఆ పని పూర్తి చేసుకుని గొప్ప మహిమను దేవుడికి తెస్తావు. అంతేకాదు నీ జీవితంలో కూడా గొప్ప గౌరవాన్ని కూడా తెచ్చుకుంటావు. కాబట్టి ఏ మాత్రం సందేహించకండి, అధైర్యపడకండి, భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉండి ఆ పనిలో మీరు ఆరంభించి ముగించేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఎడబాయడు. దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోను, దేవుని మందిర విషయంలో నువ్వు ధైర్యంగా కట్టు, నువ్వు విడిచిపెట్టకు, నీవు కాదు అసలు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్తా ఉంటున్నాడు. అదే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఏ పని అయితే ఆరంభించాలనుకున్నారో మరి ఆరంభించుతాము. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. నాతో పాటు తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అల్పమైన పనులు కదా, ఇది నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలుగుతానా, నా వల్ల జరుగుతుందా, మనుషులు హేళన చేస్తారేమో, ఎగతాళి పాలవుతానేమో, అవమాన పాలవుతానేమో అని ఎవరైతే భయపడుతూ బాధపడుతున్నారో వారితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఏ పని అయితే వారిని నువ్వు చేయమని నువ్వు పూనుకున్నావు, ఏ చిత్త ప్రకారం అయితే నువ్వు చెప్పి ఉన్నావు, అదే ప్రకారంగా బిడ్డలు చేసి పూర్తి చేసుకొని గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా చేయండి నాయన. ధైర్యాన్ని దయచేయండి. ఆ పనులన్నిట్లో నీవే సాఫల్యతలోనికి నడిపించండి. ఫలాలు లేని జీవితాలు నైనా, భయపడుతున్న జీవితాలు నైనా ఈరోజు నీ వైపు చూసి అడుగుతున్నారు నాన్న. ప్రభాత నేను సహాయం చేయండి. ఈ పనిలో నువ్వు ఉండండి, నువ్వు తోడుగా ఉండి సంపూర్తి చేసి సాఫల్యతలో నడిపించమని ఎవరైతే అడిగి ప్రార్థన చేస్తున్నారో వారు ప్రతి మనవి ఆలకిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో బయటికి వెళ్ళండి, అడుగులు వేయండి, ఆశీర్వాదాలు పొందుకోనండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ వర్క్. దేవునికి మీ పనుల భారం అప్పగించండి, ఖచ్చితంగా దేవుడు సరళపరుస్తూ ఉంటాడు. అంతేకాదు ఈరోజు ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు కింద కమెంట్లో స్టార్ట్ స్మాల్, ఎండ్ అప్ బిగ్ అనే మాట మనం కమెంట్ బాక్స్లో పెడదాము. విశ్వాసంతో మీరు పని పూనుకోనండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సీ యూ టుమారో. అంటుందని టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.